హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం క్రోచెట్ బటర్ఫ్లై ఎలా చేయాలో నేర్చుకుందాము. ముందుగా దానికి కావాల్సిన వస్తువులు క్రోచెట్ సూది, నేను 10.75 mmది తీసుకున్నాను. 10 నెంబర్ సూది 0.75 mm. ఇంకా కటర్, థ్రెడ్, గమ్ బాటిల్. ఈ 4 వస్తువులతో మనం ఈ చక్కని అందమైన బటర్ఫ్లైలు తయారు చేయొచ్చు. ఈ బటర్ఫ్లైలు మనం హెయిర్ క్లిప్స్కి చేసుకోవచ్చు, ఇయర్ రింగ్స్గా చేసుకోవచ్చు, డ్రెస్సులకి స్టిచ్ చేసుకోవచ్చు, లేకపోతే గమ్ పెట్టి అంటించుకోవచ్చు. చాలా చూడడానికి చాలా అందంగా ఉంటాయి ఈ బటర్ఫ్లైస్. సరే, ముందుగా మనం ఇది తయారు చేయాలంటే ఫస్ట్ ఒక మ్యాజిక్ రింగ్ వేసుకోవాలి. అది ఎట్లా చేయాలంటే ఈ 2 వేళ్ళు ఇలా పెట్టుకొని దానికి ఒక చుట్టు చుట్టాలి. దారాన్ని చుట్టిన తర్వాత ఈ సూది ఈ దారంలోంచి ఇలా తీసుకొని వెనకనున్న దారాన్ని ముందుకు లాగాలి. అప్పుడు ఇట్లా తిప్పితే ముడిపడిపోతుంది మనకి. అప్పుడు మనం ఏళ్ళు తీసేయచ్చు. అప్పుడు మ్యాజిక్ రింగ్ లాంటిది ఒకటి ఫామ్ అయిపోతుంది. ఇది గట్టిగా ఉండాలంటే ఫస్ట్ దీనికి ఒక ముడి వేద్దాం. ఒక చైన్ వేసాం. ఇప్పుడు స్టిఫ్గా ఉంది. ఇప్పుడు ఫస్ట్ బటర్ఫ్లై తయారు చేయాలంటే మనకి 6 చైన్స్ కావాలి. 1 2 3 4 5 6 ఇలా 6 చైన్స్ వేసుకున్నాక ఇప్పుడు మనం డబల్ ట్రిపుల్ చైన్ వేయాలి. అది ఎట్లా అంటే ఒకసారి ఈ సూదికి ఒక చుట్టి ఇట్లా చేస్తే డబుల్ స్టిచ్ అంటారు, డబల్ క్రోషే అంటారు. అదే ఇట్లా 2 సార్లు తిప్పామనుకోండి సూదికి, దాన్ని ట్రిపుల్ క్రోషే అంటారు. అదే 3 సార్లు ఇలా తిప్పితే దాన్ని డబల్ ట్రిపుల్ క్రోషే అంటారు. ఇప్పుడు ఇలా కలిపి తిప్పిన సూదిని తీసుకొచ్చి ఇక్కడ మ్యాజిక్ రింగ్ కనిపిస్తుంది కదా మనకి, ఆ మ్యాజిక్ రింగ్లోకి ఇట్లా తీసుకువెళ్ళి దానిలోంచి ఈ దారం ఇలా లాగాలి. లాగిన తర్వాత మనం అదే దారాన్ని మళ్ళీ 2 స్టిచ్లోంచి బయటికి తీయాలి. 1 2 స్టిచెస్లోంచి బయటికి తీయాలి. 3 4 ఇలా చేస్తే ఇలా ఫామ్ అయింది. ఇప్పుడు మనం ట్రిపుల్ క్రోషే వేద్దాం. ట్రిపుల్ క్రోషే అంటే చెప్పాను కదా, 1 2 టైమ్స్ ఇలా సూదికి తిప్పి దాన్ని ఇట్లా రింగ్లోంచి ఇలా లాగి 2 రింగ్స్లోంచి ఇట్లా బయటికి లాగి దీన్ని ట్రిపుల్ క్రోషే అంటారు. చూసారా ఎలా వచ్చిందో? ఇప్పుడు డబల్ క్రోషే వేయాలి. ఒకసారి తిప్పాలన్నమాట సూదికి. ఇలా తిప్పాక మ్యాజిక్ రింగ్లోంచి తీసుకొచ్చి దారాన్ని మళ్ళీ 2 చైన్స్లోంచి ఇట్లా బయటికి రాగాలి. ఇప్పుడు 2 చైన్స్ వేయాలి. 1 2 చైన్స్ వేసి స్లిప్ స్టిచ్ వేయాలి. ఇప్పుడు ఈ మ్యాజిక్ రింగ్లోంచి దారం తీసుకొచ్చి స్లిప్ స్టిచ్ అంటే ఇట్లా ఈ రింగ్లోంచి తీసుకొచ్చి ఇలా డైరెక్ట్గా ఇలా వేసేయడం. ఇప్పుడు ఇది ఫామ్ అయింది. ఏంటో తెలుసా? బటర్ఫ్లైలోని ఫ్రంట్ పైన పార్ట్ ఒకటి తయారైంది. ఇప్పుడు ఏం చేయాలంటే 2 చైన్స్ వేసి స్లిప్ స్టిచ్ చేసాం కదా, మళ్ళీ ఇప్పుడు 2 చైన్స్ వేసి 1 2 చైన్స్ వేసి డబల్ క్రోషే వేయాలి. డబల్ క్రోషే అంటే ఒక దారాన్ని
2 చైన్స్ వేసాక డబుల్ క్రోషే వేయాలి. డబుల్ క్రోషే అయిపోయింది కదా. ఇప్పుడు ట్రిపుల్ క్రోషే 1 2 టైమ్స్ తిప్పి ఈ మ్యాజిక్ రింగ్లోంచి ఇలా దారం తీసుకొని 2 చైన్స్లోంచి ఇలా దారాన్ని బయటికి తీయాలి. 1 2 3 ఇలా వచ్చిన తర్వాత మనం 3 చైన్స్ వేయాలి. 1 2 3 ఇలా 3 చైన్స్ వేసాక ఒక స్లిప్ స్టిచ్, మ్యాజిక్ రింగ్లోంచి ఒక స్లిప్ స్టిచ్ వేయాలి. స్లిప్ స్టిచ్ వేసాక మళ్ళీ 3 చైన్స్ వేసి 1 2 3 వేసాక ఇప్పుడు ట్రిపుల్ క్రోషే ఒకటి వేయాలి. మ్యాజిక్ రింగ్లోంచి దారం తీసుకొని 1 2 3 ఇప్పుడు ట్రిపుల్ క్రోషే ఒకటి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ డబల్ క్రోషే, 1 2 డబుల్ క్రోషే అయిన తర్వాత ఇప్పుడు 2 చైన్స్ 1 2 చైన్స్ వేసి స్లిప్ స్టిచ్ వేయాలి. స్లిప్ స్టిచ్ వేసాక మళ్ళీ 2 చైన్స్ వేయాలి. 1 2 చైన్స్ వేసాక ఒక డబుల్ క్రోషే, 1 2 ఒక ట్రిపుల్ క్రోషే, 1 2 3 ఒక డబుల్ ట్రిపుల్ క్రోషే, 1 2 3 4 ఇప్పుడు 6 చైన్స్ వేయాలి. 1 2 3 1 2 3 4 5 6 చైన్స్ వేసాక ఒక స్లిప్ స్టిచ్, స్లిప్ స్టిచ్ వేసేసాం కదా. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఈ దారాన్ని కట్ చేసేద్దాం. ఇక్కడ వరకు కట్ చేసి ఈ సూదిలోంచి ఈ దారాన్ని ఇట్లా లాగితే ఇది ఇలా బయటకు వస్తుంది. ఇంకా ముడిపడిపోయినట్టే, అది జరగదు. ఇప్పుడు ఈ మ్యాజిక్ రింగ్కి ఉన్న లాస్ట్ ఎడ్జ్ ఉంది కదా, ఆ దారాన్ని మనం ఇలా లాగితే దారం అట్లా దగ్గరికి వెళ్ళిపోయి మనకు కావాల్సిన షేప్ ఫామ్ అయిపోతుంది. ఇదిగోండి. చూసారా బటర్ఫ్లై ఎలా ఫామ్ అయిందో, ఎలా వచ్చిందో? బాగుందా బటర్ఫ్లై? ఈ విధంగా మనం ఏ రకమైన చేసుకోవచ్చు క్రోచెట్ యూజ్ చేసి. థ్యాంక్ యూ.